73వ రోజు ఒకసారి చూద్దాం ఎన్ని పిలకలు ఉన్నాయో. నూకలు చల్లిన తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 పిలకలు 50 పైనే ఉన్నాయి. ఏది ఎత్తుకున్నా కూడా యావరేజ్గా 45 కన్ఫామ్గా ఉంటుంది. 45 ప్లస్ 50, కొన్ని దగ్గరలో అయితే 52 కూడా ఉంటుంది. 52 పిలకల పైనే ఉంటుంది. 52 52 అట్లాగా. సివిఆర్ పద్ధతిలో ఇంకా టైం ఉందలే. ఆర్జిఎల్ 7034 లాంగ్ టైం డ్యూరేషన్ కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. కేవలం 73 రోజులు మాత్రమే అయ్యింది. ఇంకా 67 రోజులు 67 డేస్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ పిలక తీసే శాతం రావచ్చు. 60 పిలకల పైన, నాకు తెలిసి ఇది 60 పిలకల పైన పోవచ్చు అనుకుంటున్నాను. 60 65 65 దాకా పోయి ఆ తర్వాత ఇంకా ఆగిపోద్ది అనుకుంటా. తర్వాత ప్రీ ఫ్లవరింగ్, హార్వెస్టింగ్, రైపనింగ్ ఇంక ఇవన్నీ మనం చూడడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆర్జిఎల్ 7034 ఇదే మొదటిసారి శ్రీకాకుళం జిల్లా వరి వంగడాలు మనం ఎప్పుడు వేయలే. ఇదే ఫస్ట్ టైం మన క్షేత్రంలో ఆర్జిఎల్ 7034 అనే వరి వంగడం. శ్రీకాకుళం జిల్లా రాగోలు వరిది ఇదే మొదటిసారి వేయడం. మనం మారుతేరు వల్ది వేసాం అంతే. అంతకుమించి ఇంకా గోదావరి పైన వరి వంగడాలు ఏమి వేయలే మనం. శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధన స్థానం వాళ్ళు వేయించినటువంటి ఈ వరి వంగడాన్ని మనం ఇదే మొట్టమొదటిసారి మన క్షేత్రంలో వేయడం జరిగింది. ఆర్జిఎల్ 7034 దీన్ని వేయడానికి కారణం కూడా ఒకటి ఉంది. మెంతా తుఫాను వచ్చింది కదా. మెంతా తుఫాను తట్టుకొని నిలబడి మిగతా పైర్లని పడిపోయి బీపీటీలు, ఆర్ఎన్ఆర్లు అవన్నీ ఇది ఎంత మాత్రం ఉందా ఏందని ఈ వరి వంగడం వేయడం జరిగింది. మనం 67 రోజులు మాత్రం మిగిలింది. అంటే 73 రోజుకి వచ్చాం. తర్వాత ఓకే, థ్యాంక్ యూ. ఇంకో సైడు ఎన్ని పిలకలు ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ఆడకి 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 రికార్డ్ 65 దొబ్బ. అంటే మొత్తం 65 ఉండదు, ఖచ్చితంగా 50 ప్లస్ ఎక్కడెత్తుకున్నా కూడా 50 ప్లస్ ఉంటుంది. ఇది ఆర్జిఎల్ 7034 60 60 ఇప్పుడు దాకా మనం వేసిన వరి వంగడాలు ఏది కూడా ఇంత పిలకలు తీసింది అయితే నేను చూడలే. ఇంకా అట్ట చాలా టైం ఉంది కాబట్టి చూద్దాం. ఇది ఒక రికార్డులా ఉంది. ఆర్జిఎల్ 7034 ఏకవేక శ్రీకాకుళం జిల్లా వాళ్ళు తీయడం ఇది ఒక రికార్డు విధంగా ఉంది.
మెంతా తుఫాన్ తట్టుకుందన్న ఒక్క కారణంతోనే నేను ఈ వరి సాగు వేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ పాలడుగు వెంకట సత్యనారాయణ గారు ఆ వరి వంగడు క్రియేట్ చేసినటువంటి RGL 7034 అసలు చూస్తుంటేనే కళ్ళు అసలు అద్భుతంగా ఉంది. 65+ 50 బిలో ఏ దొబ్బెత్తుకున్నా కూడా అట్లాగే ఉన్నది. సివిఆర్ పత్తుల వరి సాగు నూకల జల్లిన ప్రభావం సూపర్గా ఉంది. అసలు ఇది చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత అన్నగారు కూడా ఫీల్డ్ విజిట్కి రావాలంటున్నారు. తొందరగా వస్తే చూస్తారు మీరు లైవ్లో. ఈ ఆన్లో ఎంతసేపు ఫోన్లో కాకుండా డైరెక్ట్ లైవ్లో చూసినప్పుడే అదే నిజమైన థ్రిల్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే, ఈ మాత్రం 73వ రోజు ఈ విధంగా ఉందంటే అసలు ఎక్సలెంట్ అది. ఎనీవే, ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు గ్రో దిస్ టైప్ ఆఫ్ ప్యాడీ ఇన్ మై ప్యాడీ ఫీల్డ్స్. థ్యాంక్ యూ ఆల్.